సో మీ లైఫ్‌లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి రోషన్ గారు ఇప్పటి వరకు? నా లైఫ్‌లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే అదే ముందు చెప్పినట్టే హ్మ్. 6 ఏళ్ళు కష్టం, 6 నెలల్లో ఫలితం. ఓకే. డిసెంబర్ టు మేలో మేలో కాదు 1 వీక్‌లో మేము 100,000 కొట్టేసాం. అబ్బా! 1 వీక్‌లో 100 సారీ 1 వీక్‌లో 10,000 కొట్టాం. ఓకే. 1 మంత్‌లో 100,000 కొట్టేసాం. పరిగెట్టింది ఆ! అసలు మామూలుగా కూడా కాదు. చాలా బాగా పరిగెట్టింది అప్పుడు. ఓకే. యాహ్! యూట్యూబా? ఇన్‌స్టానా? ఈ యూట్యూబ్‌లో. ఓకే. యూట్యూబ్‌లో 1 మంత్‌లో 100,000 కొట్టేసాం. హ్మ్. 2, 3 మంత్స్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు ఒక 10-15K, 17K ఫాలోవర్స్ దగ్గర ఆగిపోయారు ఒక ఓకే. దగ్గర. హ్మ్. అక్కడి నుంచి ఒక 2, 3 మంత్స్‌లో మేము 100,000 కొట్టేసాం. రైట్ నౌ 120K ఎంతో ఉన్నారు. అబ్బో! హ్మ్. బేసిక్‌గా యూట్యూబ్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని కంటెంట్ క్రియేటర్స్ ఎలా ఉంటారంటే, వాళ్ళు ఏం చేయకపోయినా ఊరికే అలా నిలబడి నడిచినా గూడా వాళ్ళకి అంతమంది ఫాలోవర్స్ వచ్చేసారు. అంత మంచి వ్యూస్ వచ్చాయి. మంచి సపోర్ట్ దొరుకుతుంది. నేను ఇంత కష్టపడి మంచి కంటెంట్ ఇస్తుంటే గూడా నన్ను ఎవరు చూడట్లేదు అని జెప్పి ఫీల్ అయిపోయి బాధపడే అవును. కంటెంట్ హ్మ్. క్రియేటర్స్ ఉంటారు. వాళ్ళకేం జెప్పాలనుకుంటున్నారు? అప్పుడు ఇన్‌స్టంట్‌గా వచ్చేవాళ్ళు ఇన్‌స్టెంట్‌గానే. ఇన్‌స్టంట్‌గానే వెళ్ళిపోతారు. హ్మ్. లేట్‌గా వచ్చేవాళ్ళైనా అలా స్టిక్ ఆన్ అయ్యి ఉంటారని నేను నిజం అనుకుంటా. అది. అంటే మన కంటెంట్ నచ్చి ఫాలో అవుతున్న ఫాలో వాళ్ళుంటే అలా ఉంటారు. ఉంటారు గదా! అవునండి. అవును. నడిచినప్పుడు, హ్మ్. పరిగెట్టినప్పుడు వస్తున్నోళ్ళు అవును. అట్లే పోతారు. అట్లా వెళ్ళిపోతారు. గుర్తుండదు ఫేస్ కూడా. అవును. ఏదో చూసాం ఫాలో అయిపోయాము అవునవును. అన్నట్టుంటారు గానీ. అవును. హ్మ్. బట్ అలా చూసినప్పుడు మాత్రం బాధేస్తది గదా! నిజంగానే. అవునవును. మనం చాలా ఇన్ని గంటలు కూర్చొని ఇంత స్క్రిప్ట్ రాసి ఇంత మంచిగా ఒక రీల్ పెట్టాము. హ్మ్. దానికి కావాల్సినంత పేరు రాలేదు అని జెప్పేసి. మేము గూడా ఆ కామెడీ జాన్రా అదంతా చేసేటప్పుడండి, హ్మ్. అంత లాంగ్ వీడియోసే చేసేవాళ్ళం. ఇంకా అప్పటికి షార్ట్స్ ఇంట్రొడ్యూస్ గూడా అవ్వలే యూట్యూబ్‌లో. ఓకే. ఆ! ఓన్లీ లాంగ్ వీడియోసే ఆ! ఉండేవి. యూట్యూబ్‌లో ఆ! అవును. హ్మ్. అయితే ఓన్లీ లాంగ్ వీడియోస్ ఇచ్చేసేవాళ్ళం. చాలా కష్టపడేవాళ్ళం. ఓకే. చాలా అంటే చాలా. హ్మ్. ఎండ లేదు, వాన లేదు, పగలు లేదు, నైట్ లేదు అన్నట్టు ఓకే. కష్టపడ్డాం. కానీ ఫలితం ఉండేది కాదు. హ్మ్. మేమొచ్చే 1000, 5000 వ్యూస్‌కే మేము చాలా ఆనందపడేవాళ్ళం గూడా. ఓకే. హ్మ్. ఆ 1000, 5000 చాలా ఎక్కువ చాలా అనిపిచ్చేది. ఎక్కువ అనిపిచ్చేది మాకు. హ్మ్. ఇప్పుడు కట్ చేస్తే మూడు 1 డేలో 20K, 25K లాంగ్ వీడియో వ్యూవర్‌షిప్ ఉంది. ఓకే. హ్మ్. దేవుడి దయ వల్ల అదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. అవుద్దులేండి. ఎందుకవ్వదు. అన్ని సంవత్సరాలు పడ్డారు గదా! అవునవును. ఇప్పుడు ఆనందంగా ఉండాల్సిన అవునవును. టైం మేబీ అది. బట్ నిజంగానే ఆ యూట్యూబర్స్‌కి, కంటెంట్ క్రియేటర్స్‌కి ఏమనుకుంటారంటే బేసిక్‌గా కరోనా టైంలో మేము గూడా చేసుంటే బాగుండేది. ఆ! మాకు కూడా ఆ! వచ్చేసుండేది. మేము గూడా హ్మ్. సంపాదించేవాళ్ళం. జాబ్ జేసి గూడా మేమింత హ్మ్. సంపాదించట్లేదని జెప్పేసి బయట మీమ్స్, జోక్స్ హ్మ్. చూస్తా హ్మ్. ఉంటాం హ్మ్. గదా! అలాంటివి జూసినప్పుడు కంటెంట్ క్రియేషన్ అంత ఈజీనా? అనే ఒక క్వెషన్ అయితే వస్తది. మీరు జెప్పండి కంటెంట్ క్రియేషన్ అంత ఈజీనా? చాలా చాలా కష్టమండి అసలు కంటెంట్ క్రియేషన్. హ్మ్. అన్ని జాబ్స్ కన్నా కాంటెంట్ క్రియేషన్ చాలా కష్టం. ఓకే. అన్ని జాబ్స్‌లో అయినా రెస్ట్ దొరుకుతదేమో గానీ, కాంటెంట్ క్రియేషన్‌లో అసలు రెస్టే దొరకదు. హ్మ్. మీరు సండే ఉండదు, మండే మండే ఉండదు. ఉండదు. చేస్తూనే ఉండాలి. చేస్తూనే ఉండాలి. ఏ టైంలో షూట్ జేసుకోవాలంటే ఇప్పుడు సండే షూట్ జేయాలి. రేపటికి వీడియో లేదు. అర్జెంట్‌గా సండే షూట్ జేయాలి. చేయాలి గదా! ఆర్టిస్టులు లేకపోయినా ఆర్టిస్ట్‌ని సెట్ చేసుకొనైనా చేయాలి డెఫినిట్‌గా. హ్మ్. అలా అని ఈరోజు సండే కదా రెస్ట్ తీసుకో రేపు చేద్దాం అంటే అవ్వదు. అవ్వదు. అవ్వదమ్మా. అవ్వదు. హ్మ్. ఆల్గోరిథం సెట్ అవ్వదు అప్పుడు. ఆడియన్స్ సెట్ అవ్వరు. హ్మ్. బట్ ఈ కన్సిస్టెన్సీ ఆల్గారిథం వీటన్నిటిని గూడా మీరు ఏ టైంకుంది ఆ! ఇలా గూడా చూసుకుంటారు ఆ! గదా! ఓకే. అంటే మనం ఎంత మంచి పని చేసినా ఒక హ్మ్. ముహూర్తం చూసుకుంటాం. హ్మ్. 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 అంతే కదా! అది. సో, ఆ రకంగా ఒక టైం గూడా మనం సెట్ చేసుకుంటే, హ్మ్. ఆ ముహూర్తం అనే టైంలో గూడా మనం కరెక్ట్‌గా పెడితేనే అది వర్కౌట్ అదే అవుతదన్నట్టు. డిసిప్లిన్, డెడికేషన్ ఎంతున్నా లక్ గూడా కావాలి ఆ! అప్పుడప్పుడు అన్నట్టు. అవును. హ్మ్. ఆ లక్కే మీకు ముహూర్తం అనుకుంటారా అంతే. ఇక్కడ? హ్మ్. సో, మీ లైఫ్‌లో అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? సాడెస్ట్ మూమెంట్ దేవుడి దయ వల్ల అంత సాడెస్ట్ మూమెంట్ ఏం జరగలేదు. ఓకే. జరిగినా సరే గుర్తులేదు. బట్ నా సాడెస్ట్ మూమెంట్ ఏంటి అంటే చాలా కామెడీగా ఉంటది. సాడెస్ట్ మూమెంట్ కామెడీగా చాలా ఉంటే కామెడీగా అంటే బాగోదేమో అండి. అది నేను ఆ టైంలో సాడ్‌గా ఫీల్ అయ్యేవాడిని. ఓకే. నేను సెవెంత్ క్లాస్‌లో అనుకుంటా. హ్మ్. మీ స్కూ టీచర్ ఎళ్ళిపోయిందా? టీచర్ వెళ్ళిపోలేదు. ఒక సార్ ఉండేవారు. తెలుగు సారు. ఆయన ఇంగ్లీష్ పదాలు కొంచెం వేరే వేరేగా పలుకుతారు కదా! హ్మ్. ఏ స్కూల్‌లో అయినా తెలుగు సార్ కొంచెం స్పష్టంగా తెలుగు పలకడం గాని అవును. అవి జరుగుతాయంటాయి. హ్మ్. సో, నా పేరు రోషన్. హ్మ్. మా స్కూల్ అంతటికి ఆ పేరు నా ఒక్కడికే ఉండేది. ఓకే. చాలా తక్కువ ఆ పేరు ఉండడం. నేనైతే వినలే రోషన్. హ్మ్. రోషన్ అనేది. మనకి ఎగ్జామ్స్ అయ్యాక బండిల్ పట్టుకొనొచ్చి పేపర్స్ అన్నీ ఇస్తారు కదా! ఎన్ని మార్క్స్ వచ్చాయి చూడ్డానికని. నాది 45, 47 రోల్ నంబర్ ఉండేది. ఓకే. ఒక్కొక్కళ్ళు పిలుచుకొని వచ్చేవాడు స్టార్టింగ్ నుంచి. నా పేరు రోషన్. హ్మ్. నేను లాస్ట్ బెంచ్‌లో ఉండేవాడిని. ఓకే. ఆయన అందరూ గట్టిగా వినిపించి రేషన్ అనేవాడాయన. రేషన్. రేషన్. ఆయనొచ్చి బండిల్స్ ఇచ్చాడంటే నాకు భయం.
ఆ పేరు కుని కుని చేసేవాడు ఆయన. అది మీకు సాడెస్ట్ అది ఆ టైంలో నాకు సాడెస్ట్ మూమెంట్. బాబోయ్ అందరి ముందు పరుగు పోతుంది, నా పేరు ఇలా కంపు కంపు చేసాడు ఏంటి అని ఫీలింగ్ ఉండేది. అది నాకు ఆ టైంలో సాడ్. నైస్ అండి. మళ్ళీ కామెడీ జానర్ చేస్తున్నప్పుడు కూడా మ్మ్. ఆ, చాలా టఫ్ ఫేజ్నే చూసాం. ఓకే. నాతో పాటు నా టీం కూడా చాలా టఫ్ ఫేజ్ చూసారు. మీ చేతిలో ఉన్న అమౌంటే పెట్టి కనీసం ఆ పెట్టుబడి కూడా రాని రోజులు కూడా ఉంటాయి కదా. చాలా అండి. అప్పుడు ఇంట్లో ఎవరు ఏం అడిగేవాళ్ళు కదా మిమ్మల్ని? అంటే నేను వేరేగా జాబ్ చేసుకుంటూ అదే జాబ్లో కాంటెంట్ క్రియేట్ కూడా చేసేవాడిని. ఓకే. నేను ఎడిటర్గా చేసేవాడిని. ఎడిటర్గా చేస్తూ ఖాళీ ఉన్న డేస్లో వీడియోస్ చేసేవాడిని. ఓకే. యా, ఆయన సపోర్ట్ చేసేవారు కూడా నాతో పాటు. ఎవరైతే మాకు ఆ ఎడిటర్ జాబ్ ఇచ్చారో ఆయన కూడా సపోర్ట్ చేసేవారు. ఒక 2 years అలానే సపోర్ట్ చేశారు ఆయన కూడా. 2 years పాటు జాబ్ చేశారు. 2 years వరకు జాబ్ చేశారు. ఆ తర్వాత ఎప్పుడు వదిలేశారు పూర్తిగా? నేను చేసుకోగలను అని కాన్ఫిడెన్స్ వచ్చింది ఎప్పుడు? లేదండి, వదలలేదు. ఓకే. అక్కడ మాకు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడం వల్ల కట్ అయ్యాం. కట్ అయ్యి కొన్ని డేస్ స్పేస్ తీసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ స్టార్ట్ చేస్తాం. ఈ మధ్యలోనే అయితే అది కూడా ఈ మధ్యలో అంటే ఒక 6 21లో నేను జాబ్ చేస్తున్నా. 2021లో 21 నుంచి 25 మిడ్ వరకు నేను జాబ్ చేశాను. ఓకే. అక్కడే జాబ్ చేసా, అక్కడే కాంటెంట్ క్రియేట్ కూడా చేసేవాడిని. కానీ కన్సిస్టెన్సీ ఉండేది కాదు. సో కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయింది. ఓకే. మీ హీరోయిన్ ఎక్కడ క్యాష్ చేసుకున్నారు ఫస్ట్ అసలు? చెప్పండి. తను హీరోయిన్నా లేకపోతే కాదా అనేది అందరికీ డౌట్. ఓకే. సో ఆ డౌట్ రివీల్ చేయాలంటే కొన్ని డేస్ ఆగాలి. ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ అందరికీ 300K వచ్చాక మేము ఏంటో అనేది రివీల్ చేస్తామని చెప్పాం అనమాట. సో నేను చెప్పేస్తాను. వద్దు అది అవునైనా ఇక్కడ రివీల్ చేసినట్టు ఉంటుంది, కాదన్నా ఇక్కడ రివీల్ చేసేసినట్టు ఉంటుంది. సో మళ్ళీ నా కుటుంబం అనేది ఫీల్ అవుతారు అక్కడ. అంటే ఇది నా 3 లక్షల కుటుంబం అనేది ఫీల్ అవుతారు. ఇప్పుడు 3 లక్షలు అయిపోయే వరకు రివీల్ చేయొద్దు. ఇంకెంత 5K ఉన్నారు. 5K అయిపోద్ది మీరు ఇంటికి వెళ్ళే. లేదు అవ్వదు. లేదా? బట్ యా మేము కూడా ఎదురు చేస్తున్నాం. సో ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఒక్క విషయం మీరు నేర్చుకుందంటే ఏంటి రోషన్ గారు? కైండ్ ఆఫ్ ఏ లైఫ్ లెసన్ అనుకోండి. కన్సిస్టెన్సీ ఉండాలండి. డెఫినెట్గా కన్సిస్టెన్సీ ఉండాలి. వదిలేసి వెళ్ళిపోవడం అవ్వట్లేదని మనం ఒక పని చేసామంటే దాన్ని పట్టుకొనే ఉండాలి. అది అవుతుందనే కాన్ఫిడెన్స్ నీకున్నప్పుడు దాన్ని పట్టుకొని ఉండాలి. లేదు నీకే లేదు ఇది ఖచ్చితంగా అవ్వదు అన్నప్పుడు వదిలేయడం బెటర్. ఓకే. నీకుంది, ఎంతమంది చెప్పినా ఇంకా నీకు అవుతుంది అనే గట్ ఫీల్ నీకుందంటే దాన్ని పట్టుకొని ఉండడమే. ఓకే. నాకు చాలామంది చెప్పారండి అవ్వదు వదిలే. మా రిలేటివ్స్ అవని, మా ఇంట్లో వాళ్ళు అవని, నా ఫ్రెండ్స్ అవని, ఫ్యామిలీ అవని చాలామంది చెప్పారు ఇది అవ్వని పని కాదు లైట్ తీసుకొని. అయినా సరే నేను స్పేస్ ఇచ్చా కానీ పట్టుకొని వదలలేదు. అది మళ్ళీ కట్ చేస్తే ఈరోజు వైఫ్ అండ్ హస్బెండ్ స్టార్ట్ చేసాం. రిజల్ట్ అనేది దేవుడి దేవుళ్ళు బాగానే ఉంది. కంటెంట్ క్రియేషన్లో ది టఫెస్ట్ పార్ట్ ఏంటి అసలు? కంటెంట్ క్రియేషన్ టఫెస్ట్ జాబ్. అంతే. కాంటెంట్ క్రియేషన్ అనేది టఫెస్ట్ జాబ్. దట్టు రైటర్, డైరెక్టర్, యాక్టర్ అన్నీ ఒకటే అయితే ఇంకా టఫెస్ట్ జాబ్. సినిమాలు చూస్తూ ఉంటారు? మరి చాలా అని చెప్పను, చూస్తాను. ఓకే. అంటే ఒక సినిమాని మేము ఒక ఆడియన్స్కి ఎలా చూస్తాం? సినిమా బాగుంది, పాట బాగుంది, డాన్స్ బాగుంది, అంతే అయిపోయింది. మీరు ఎలా చూస్తారు? అంటే నేను ఫస్ట్ టైం సినిమా చూసేది అయితే ఫస్ట్ టైం సినిమా చూసేలో ఎంటర్టైన్ అవ్వడానికే సినిమాకి వెళ్తాం. అది చూస్తూనే లైటింగ్ ఎలా వాడారు, ఫ్రేమ్స్ ఎలా పెడుతున్నారు, ఎలా యాక్ట్ చేస్తున్నారు, ఈ డైలాగ్కి కెమెరా లో పెట్టారా, పైకి పెట్టారా, మిడ్ పెట్టారా, అది చూస్తూ అలానే. అంటే మేము కొన్ని లాంగ్ వీడియోస్ చేసేటప్పుడు కూడా నేను బేసికలీ చాలా రెఫరెన్స్లు తీసుకుంటా. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ షాట్ నేను నా దాంట్లో రాసుకున్నాను అనుకోండి, ఆ టైప్ ఆఫ్ షాట్ ఎలా తీస్తే వర్కౌట్ అయిన సినిమాలు ఉంటాయి కదా, అది యాజ్ ఇట్ ఈస్ రాసేస్తే అయిపోయిద్దిగా. అంటే యాజ్ ఇట్ ఈస్ సీన్ రాయం, వాళ్ళు ఎలా తీసారనేది అప్లై చేస్తాం. దాంట్లో నా క్రియేటివిటీ ఉంటుంది ఎక్స్ట్రా. అంటే యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేయము, ఒక రెఫరెన్స్ తీసుకుంటాం. ఓకే ఈ సినిమాలో ఈ హీరో డైలాగ్ చెప్పినప్పుడు కెమెరా ఇలా పెడితే బాగా ఫీల్ వచ్చింది, సో మనం కూడా ఇలాగ పెడదాం.
లైట్ ఒక సెటప్ వేరేలా పెడదాం, అలా 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 రెఫరెన్స్లు తీసుకుంటూ. ఈ 24 క్రాఫ్ట్స్ భలే తీసారా ఈ సినిమా అని అంటే స్టోరీ కాదు, నార్మల్ గా మిగతా అన్ని క్రాఫ్ట్స్ భలే కవర్ చేశారు, ఎక్కడ ఏ మిస్టేక్ లేకుండా అని అనిపించిన సినిమా ఏంటి? సడన్గా చెప్పలేమండి. అన్ని సినిమా మ్యాక్సిమం చాలా సినిమాలు అలా ఉంటాయండి. అన్ని సినిమాలు మ్యాక్సిమం అన్ని సినిమాలు మేము బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తారు, ఆబ్వియస్లీ అలాగే చేస్తారు. అంటే నార్మల్ మేము చూసే వాళ్ళకి ఏంటంటే మాకు ఏదైనా ఒక మిస్టేక్ కనిపించినా వెంటనే ఇది పోయింది అనేసుకుంటాం. మీలాంటి వాళ్ళు ఏంటంటే ఎంత కష్టపడి ఉంటారో దాని వెనక అని ఆలోచిస్తారు. బట్ 24 క్రాఫ్ట్స్ లో ఏది మిస్ చేయకుండా ప్రతిదానికి న్యాయం చేయడం అనేది చాలా తక్కువ కదా, అందుకని అడిగాను నేను స్పెసిఫిక్ గా ఏం నచ్చింది. మ్యాక్సిమం అన్ని సినిమాలు 24 క్రాఫ్ట్స్ అందరం ది బెస్ట్ ఇద్దామనే చేస్తారు. బట్ ఆడియన్ కి ఏ స్టోరీ కదా చూస్తాడు ఆడియన్, ఎంటర్టైన్ అయ్యాడా లేదనేదే పాయింట్ ఆడియన్ కి. సో ఇవన్నీ లైట్ ఎక్కడ పెట్టారు అవన్నీ అనవసరం, బేసిక్ గా అవసరం లేదు, కానీ మీ టీం గమనిస్తారు చూడండి. ఇప్పుడు ఏదైతే ఫీల్డ్ లో ఉన్నామో వాళ్ళకే అర్థం అవుతుంది తప్ప మిగతా ఆడియన్స్ జనరల్ ఆడియన్ కి ఎవరికి అర్థం కాదు కదా. సో అది అంతా పక్కన పెట్టేస్తే స్టోరీ ఎంటర్టైన్ అయ్యారా లేదా అనేది మెయిన్ కాన్ఫ్లిక్ట్, మెయిన్ పాయింట్. సో అది చూసుకుంటే 24 క్రాఫ్ట్స్లో ఏ క్రాఫ్ట్ మిస్ అయినా హిట్ అవుతుంది, స్టోరీ బాగుంటాయి, కాన్సెప్ట్ బాగుంటాయి. స్టోరీ బాగాలేకుండా అవన్నీ బాగున్నా పోతుంది. ఎండ్ ఆఫ్ ది డే కాంటెంటే కింగ్. ఎస్, ఆబ్వియస్లీ కంటెంటే కింగ్. సో మీరు అంటే ఈ 7 years ఆఫ్ జర్నీ అన్నారు కదా, ది లోయెస్ట్లో ఉన్నప్పుడు కూడా ఏం కాదు నువ్వు చేయగలవు అని సపోర్ట్ చేసిన ఎవరైనా పర్సన్ ఉన్నారా? నా రీల్స్ అండి. ఓకే, నా రీల్స్ ఫీడే. అదేంటి? అది నాకే అర్థం కాదు. నేను బాగా లోలో ఉన్నప్పుడు మంచి మోటివేటింగ్ రీల్స్ వస్తాయి, ఓకే. నేను నార్మల్ ఉన్నప్పుడు మంచి కామెడీ రీల్స్ వస్తాయి. అది నేను అది నేనే ఆశ్చర్యపడుతుంటా, అది ఎలా వర్కౌట్ అవుతుంది అనేసి. ఓకే, అంటే ఈ ఏజ్కి ఇంత సంపాదించాడు, ఈ ఏజ్కి CEO అయిపోయారు అని రీల్స్ వస్తాయి మనకి. ఈ ఏజ్కి అయిపోయారు అంటే మనం ఎందుకు అవ్వలేం అన్నట్టు ఒకలాగా మోటివేషన్ తీసుకొచ్చేది అయితే నా ఇన్స్టాగ్రామ్ ఫీడే. ఓకే, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరా మీ పక్కన నిలబడి? లేరు. ఇంట్లో వాళ్ళు కూడా లేరు. ఓకే, మీరు ఒక్కరే నిలబడ్డారు అయితే? నిలబడ్డా. పోన్లేండి, నిలబడ్డారు కదా. అదే చెప్పా కదండి, పట్టుకొని ఉండాలి. దాని మీద మనకి గట్ ఫీల్ ఉంది, అది వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు పట్టుకొని ఉండాలి. సో ఎవరైతే సపోర్ట్ చేయలేదో అందరూ సపోర్ట్ చేసుకుంటూ వచ్చేస్తారు, మెల్లగా ఆటోమేటిక్గా వచ్చేస్తారు. పూరి జగన్నాథ్ గారితో ఒక డైలాగ్ ఉంటుంది, నీకంటూ ఒక ట్రైన్ వస్తుంది, నీ ట్రైన్ వచ్చిన రోజు నువ్వు ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉండు ఎక్కడానికి అని చెప్పేసి. అది డైరెక్ట్ MS ధోని సినిమాలో కూడా మీకు డైరెక్ట్ ఆ సీన్ కూడా ఉంటుంది డైరెక్ట్ గా. సో MS ధోని అనేది పీక్ మోటివేషనల్ మూవీ అండి అసలు. ఆయన వెళ్ళిపోవాల్సిన వ్యక్తి టీటీ ఉండాలి. అవును, లా అంతా ముదిలిపోయి ఇక్కడ నిలబడతాడు, ట్రైన్ ఎక్కేస్తారు, వెళ్ళిపోతారు కదా. నేను MS ధోని మూవీ అంటే గుర్తొచ్చింది, ఒక్కొక్క టైంలో చాలా లో అయిపోయా. ఓకే, ఆ సినిమా చూస్తేనే మళ్ళీ నేను మోటివేట్ అయ్యా. ఏంటి ఆ సిచ్యువేషన్ అంత లో అయిపోవడానికి? అంత లో అయిపోవడం రీజన్స్ ఇయ్యానండి. అదే చాలా కష్టపడుతున్నాం, కాంటెంట్ చేస్తున్నాం. మీరు అన్నట్టే ఏం చేయని వాళ్ళకి జస్ట్ నడుచుకుంటూ స్లో మోషన్ పెట్టుకున్న వాళ్ళకే ఫాలోవర్స్ గెయిన్ అయిపోతున్నారు. వాళ్ళు గెయిన్ అయిపోతున్నారు అని కాదు, మేము కష్టపడుతున్నాం కదా అనేటట్టు నా ఆలోచన ఉండేది. ఎప్పుడు వాళ్ళకి ఎందుకు మనకి ఎందుకు రావట్లేదు అనే థాట్ ప్రాసెస్ లోనే ఉండేదండి. అయితే అప్పుడు చాలా లో అయిపోయి మళ్ళీ ఆ మూవీ చూస్తే గానీ నాకు మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వలేదు. సో సూపర్. ఫైనల్ గోల్ ఏంటి మీది? మరి కాంటెంట్ క్రియేటింగ్ స్పేస్ లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ గోల్ ఎండ్ ఆఫ్ ది డే మూవీస్. అసలు మూవీస్ లోకి వెళ్ళాలి అని ఆల్మోస్ట్ హైదరాబాద్ వరకు వచ్చి ఇంకేదేదో ప్రయత్నించి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ మీరైతే చాలా గట్టిగా నిలబడదాని అనుకుంటున్నారు కాబట్టి. అంటే ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ట్రై చేసుకోవాలి అనే దాంట్లో తప్పలేదండి, కానీ హైదరాబాద్ వచ్చి ట్రై చేసుకునే కన్నా మీకంటూ ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటే బెటర్ కదా అన్న ఇప్పుడు ఒక ఆప్షన్ ఉంది కదా. ఆప్షన్ ఉంది, సోషల్ మీడియా లేదు, ఇప్పుడు ఒక ఆప్షన్ ఉంది. నీకు ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, ట్విట్టర్ ఉంది, అన్నిట్లో నీకు ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడానికి ఒక స్పేస్ ఉంది. సో ఈ కష్టపడి తిరిగేదేదో ఈ ఎఫర్ట్స్ అన్ని అక్కడ పెడితే నువ్వే వెళ్ళకుండా నీకు ఒక కాల్ వచ్చేటట్టు చేసుకుంటే అయిపోయిద్దిగా. సూపర్, ఎగ్జాక్ట్లీ. ఆ రకంగా ఇంతకు ముందు అంటే తిరగాల్సి వచ్చేది కానీ పాపం ఎక్కడ పెట్టిన ఆడిషన్స్ అని చెప్పి. ఇప్పుడు అవసరం లేదు, నువ్వు ఇన్స్టాగ్రామ్ లో చేయని ఆడిషన్ అది నువ్వు చేసేది నీకు నువ్వు రాసుకొని నేను ఈ క్యారెక్టర్కి ఇది చేసుకోవచ్చు, ఈ క్యారెక్టర్కి ఇది చేయొచ్చు అన్ని నీకు నువ్వు కాన్సెప్ట్స్ రాసుకొని నీకు నువ్వు ఆడిషన్ ఇచ్చుకోవచ్చు. అది ఎవరెవరికి రీచ్ అవుతుందో తెలియదు. ఎండ్ ఆఫ్ ది డే మా రీల్స్ మీ వరకు రీచ్ అయ్యాయి కదా. సో అలానే అవుతుంది. సో మీ వైఫ్ అండ్ హస్బెండ్ సిరీస్ని సపోర్ట్ చేసిన ఆడియన్స్కి
ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా టు ఎండ్ విత్ దిస్? నేను థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం. వాళ్ళు నాకు ఎంతవరకు సపోర్ట్ చేస్తారో తెలీదు. సపోర్ట్ చేస్తున్నంత వరకు నేను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా. ఓకే, అంతే. డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రోషిని గారు. థ్యాంక్స్. ఐ విష్ మీరు ఖచ్చితంగా మూవీస్లోకి వెళ్ళాలి, ఇలానే కంటిన్యూస్గా మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, రోజు ఒక మెసేజ్ ఇవ్వాలి. మీ మెసేజ్ చూసైనా అట్లీస్ట్ ఒక్క దగ్గర ఒక మనిషి మారిన, ఒక ఊరు మొత్తంలో ఒక మనిషి మారినా కూడా అవును. ఆనందమే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.